హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ ఐ ఛానల్. దిస్ ఇస్ జ్యోత్స్న. ఈరోజు మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. సో దట్ ఈస్ అయోధ్య. సో అయోధ్య అంటే మనకందరికీ తెలిసింది ఇట్స్ రామ జన్మభూమి. సో అక్కడికి వెళ్ళే ఛాన్స్ మనందరికీ దక్కింది. ఈ 2024లో మనం అక్కడికి వెళ్ళొచ్చు, వ్యూ చేయొచ్చు. సో ఈ ఒక్క ఆపర్చునిటీ మనకు వచ్చినప్పుడు సో మనం ఎన్నో ప్లేసెస్కి వెళ్తాం. షిరిడి వెళ్తాం, తిరుపతి వెళ్తాం, సో భద్రాచలం వెళ్తాం, సో పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. సో ఇవన్నీ మనకి తెలిసిన రెగ్యులర్ విజిట్స్. సో అయోధ్య ఈజ్ ద వెరీ ఫస్ట్ టైం అండ్ ఇట్స్ అ బిగినింగ్, ఇట్స్ అ బిగ్గెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని మనకి ఇప్పుడు రీసెంట్లీ వస్తుంది. సో కాబట్టి మనం అన్నీ ముందే ప్లాన్ చేసుకుంటాం. ఏదైనా ట్రిప్ ప్లాన్ అయినప్పుడు సో అక్కడ లొకేషన్లో మనకి ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, మన అకామిడేషన్ ఎలా ఉంటుంది, సో మనం ఎలాంటి వ్యూస్ని మనం చూడొచ్చు అనేసి మొత్తం ప్లాన్ చేసుకొని వెళ్తాం. సో ఈరోజు ఈ ప్లాన్స్లలో ఒక్క టాపిక్ని నేను మీకు ఇస్తున్నాను. సో దట్ ఈస్ ఫుడ్. సో మనకు అయోధ్య అనే ఒక లొకేషన్లో మనం విజిట్ అయినప్పుడు సో మనం ఎలాంటి ఫుడ్ మనకు అక్కడ ఆహారం అనేది దొరుకుతుంది. సో వీ హ్యావ్ అప్పుడు అంటే మేము కూడా మా ఫ్యామిలీ సైడ్ నుంచి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. సో వీ ఆల్సో డన్ సమ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్లో నాకు తెలిసిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీకు ముందు ఇలా చెప్తున్నాను. సో విచ్ ఆర్ ద వెరీ ఫేమస్, మీరు కంపల్సరీ అక్కడ టేస్ట్ చేయాలి. సో దోస్ ఆర్ వన్. ఫస్ట్ వచ్చేసి పేడ. పేడ అనేది మనకు జనరల్లీ షిరిడి గుర్తొస్తుంది. సో వై ద పేడ ఈజ్ డిఫరెంట్ ఇయర్ అంటే సో ఇక్కడ మంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయడము. సో సేమ్ కోవానే బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోవా ఉంటుందంట. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేస్ట్ దిస్. ద సెకండ్ వచ్చేసి లస్సీ. సో ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్ డెఫినెట్లీ వీ విల్ గో విత్ ద బేవరేజెస్. సో లస్సీ ఈజ్ ద ఫేమస్. జనరల్గా లస్సీ అంటే మనం పెరుగులో కొంచెం షుగర్ యాడ్ చేసేసి కలిపేసి తాగేస్తాం. సో మనకి ఇక్కడ వచ్చేది. సో బట్ అక్కడ కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ప్లస్ రోజ్ బెర్రీ ఎసెన్స్తో మనకి ఇస్తారు. సో దట్ ఈస్ వెరీ డెలీషియస్ అంట. సో అది కూడా ట్రై చేద్దాం. థర్డ్ వచ్చేసి బట్టి చోకా. బట్టి చోకా అనేది ఇట్స్ బీహార్ రెసిపీ. సో అక్కడ మనకి చాలా ఫేమస్. అది వీట్ ఫ్లోర్తో తయారవుతుంది. సో చోకా అనేది బ్రింజాల్తో తయారవుతుంది. సో దాన్ని బ్రింజాల్ని కాల్చి, టమాటోస్ని కాల్చి, పొటాటోస్ని రాగా కాల్చి దాన్ని స్మాష్ చేసి వండుతారు. సో ఈ ఒక్క ఫ్లోర్ బాల్ని మనం ఈ చౌకాల్లో మిక్స్ చేసుకొని తినాలి. ఇట్స్ అ వెరీ డెలీషియస్ ఫుడ్. కంపల్సరీ ట్రై చేయండి. అక్కడ దొరికే వాటిలో తాయిరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎక్కడ పడితే అక్కడ తాయిరీ దొరుకుతుంది. అది ఏం లేదు, మన వెజిటేబుల్ బిర్యానీ మనం ఇక్కడ ఎలా చేస్తామో సేమ్ అలాగే చేస్తారు విత్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. సో ట్రై తాయిరీ ఆల్సో. సో దాంతోపాటు ఎన్నో రకాల చాట్. సో చాట్ అనేది మనకి ఇక్కడ హైదరాబాద్లో ఫేమస్ గోకుల్ చాట్. మనం ఎలా అయితే పానీపూరి, బేల్పూరి, కట్లెట్, దైపూరి ట్రై చేస్తామో సో అక్కడ మనకి వెరైటీ ఆఫ్ చాట్స్ దొరుకుతాయి కానీ విత్ డిఫరెంట్ టేస్ట్. సో అక్కడ కూడా చాట్ని ట్రై చేయండి. ఇంకొకటి చోలా సబ్జీ. చోలా సబ్జీ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ చోలా భటూరా ఎట్లానో సో సేమ్ చోలా సబ్జీ అక్కడ. బట్ అక్కడ దొరికే సబ్జీలలో ఆనియన్స్ అండ్ గార్లిక్ అనేది అస్సలు వాడరు. సో మనం ఇక్కడ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్లో చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో గార్లిక్ యూస్ చేస్తాం, ఆనియన్స్ యూస్ చేస్తాం. బట్ అక్కడ దొరికే సబ్జీలలో ఆనియన్స్ అండ్ గార్లిక్ అనేది యూస్ చేయరు. సో పూరి సబ్జీ స్పెషల్, చోలా సబ్జీ ట్రై చేయండి. సో దీస్ ఆర్ ద ఫ్యూ విచ్ ఐ ఫీల్ this will be very delicious where we need to taste. So please viewers subscribe our Mr. I channel, like cheyandi, share cheyandi and stay tuned. Ilanti enno videos tho malla mee mundu ostanu. Thank you.